హాయ్ అండి. ఈరోజు పొద్దున మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. సంక్రాంతి పనులు స్టార్ట్ అయినాయి అందరి ఇంట్లో. నేను చిన్నగా చేస్తూ ఉన్నాను. అందులో మా మా నాన్న మొక్కలను ఎంత నీట్గా పెట్టుకున్నాడో చూపిస్తున్నాను. ఎంత మంచిగా ఉన్నాయి. వైట్ అండ్ మిల్క్ షేడ్ మందారం చెట్టు, వైట్ మందారం. ఇది ఒక మందారం కలరు అండ్ కోకోనట్స్ ఫుల్ ఉన్నాయి. ఈ వీడియో పైనుంచి తీస్తా, బాగా వస్తుంది. కోకోనట్స్ కనిపిస్తాయి మంచిగా. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్, బాగున్నాయి. ఇది వర్షాకాలంలో కొంచెం ఒక 2 వానలు పడ్డ తర్వాత బొకేలా పూస్తాయండి. ఈ చలికాలం తక్కువ కానీ వర్షాకాలం స్టార్ట్ అయ్యే కొత్తలో అసలు ఫుల్గా ఉంటాయి, ఒక బొకేలాగా పూస్తాయి. నిమ్మ చెట్టు, మర్మం అసలు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదు. మర్మం చాలా తక్కువైంది ఎక్కడో, ఎందుకంటే ఎక్కువ బతకదు. మంచిగా మట్టి నీళ్ళు మంచిగా ఉండాలి, అక్కడ మాత్రమే ఇది బాగుంటుంది ఫ్రెష్గా. అసలు ఎంత మంచి వాసన వస్తుందో, కదిలిస్తేనే స్మెల్ వస్తుంది మర్మం. బంతి చెట్లు, ఇది ఒక ఎల్లో కలరు. ఎల్లో అంటే అంత ఎల్లో కాదు కానీ కొంచెం పెరుగు బంతి కలర్లో ఉంటుంది. ఇది రెడ్. ఇది వచ్చేసి చిట్టి గులాబీ. కొంచెం ఇక్కడ ఎరువు ఉండడం వల్ల కొంచెం పెద్దగా పూస్తున్నాయి. మామూలుగా అయితే చిన్న చిన్నవి పూస్తాయి. నాటు గులాబీ చెట్టు చాలా పెద్దది కానీ పూలు తక్కువ పూస్తున్నాయి, కొంచెం పెద్ద చెట్టు. ఇది గన్నేరల్లో కొంచెం మందంగా, రెబ్బ కొంచెం మందంగా ఉంటుంది, బాగుంటుంది ఇది కూడా. ఇదొక రకం. ఇది గరుడవర్ధన చెట్టు, కొంచెం పురుగు పడి పాడైపోయింది, ఇప్పుడు కొంచెం కొంచెం బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఎల్లోలో మెరూన్ కలర్ షేడ్. గులాబీ పూలు మాత్రం ఫుల్గా ఉంటాయి, అసలు లేని కలర్ లేదు. పింక్, వైట్ వచ్చేసి ఇదొక కలర్. అని వచ్చేసి పింక్ కలర్ మందారం. అసలు ఎవరింటి దగ్గర లేదు మా ఊర్లో, ఇంత మంచి మందారం ఫుల్గా పూస్తాయి చెట్టు నిండా. ఇది అసలు బెంగళూరు గులాబీ, పింక్ కలర్. అసలు ఎంత పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయో, చెయ్యంత ఉన్నాయి నా చెయ్యంత. అసలు ఫుల్, అసలు చెయ్యి ఫుల్ నిండిపోతుంది. చెట్టు నిండా పూసాయి ఇవి కూడా. ఇది పేపర్ గులాబీ, ఓన్లీ షోక్ మాత్రం బాగుంటుంది ఇది ఒక్కటి. మిగతా అన్ని, ఇది పింక్ కలర్. ఇది ఒక పింక్ కలర్. ఇది ప్యూర్ పింక్, బేబీ పింక్ కలర్లో ఉంటుంది, మంచి కలర్. ఇది ఎల్లో, ఫుల్గా వచ్చాయి ఇవి కూడా మొగ్గలు, అసలు ఫుల్గా ఇవ్వండి. ఇది కటింగ్ చేసుకుంటూ గ్రోత్ చేసుకుంటూ ఉంటే మంచిగా పూస్తూ ఉంటాయి. కటింగ్ చేస్తుంటేనే ఎక్కువ మొగ్గలు వస్తూ ఉంటాయి, అలా వదిలేయకూడదు. కాగడ, ఇది జాన్ చెట్టు కింద ఉండేసరికి సరిగా పూయట్లేదు. నీడు ఉండకూడదు ఏ చెట్టుకైనా సరే, నీడు ఉంటే చాలా కష్టం. ఇవి మల్లి చెట్లు. ఇప్పుడు ఈ సీజన్, ఇప్పుడు జనవరిలో ఇలా ఆకులు తీసేస్తే కొంచెం కొంచెం మొగ్గ రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఆకు దూసేస్తే ఫుల్గా వస్తాయి మొగ్గలు. ఇది విరజాజుల చెట్టు, ఇదిగో ఇలా ఇలా మొగ్గ వస్తుంది. జామ చెట్టు, మా నాన్న అందరికి ఇచ్చేస్తాడు జామకాయలు.
బాగుంది కాయ. ఫుల్ ఉన్నాయి కాయలు, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ఇప్పుడే పాతిద్దామని కాస్త దవ్వాను, కొంచెం మట్టి అలా చేశాను. ఎంత బాగున్నాయో ఈ కలర్ అసలు. ఇది ఆరెంజ్ కలర్. అబ్బా, ఇవైతే ఎన్ని పూలు పూసాయో. నేను వచ్చినప్పటి నుంచి చూడలేదు. ఫుల్ పూసాయి, ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ ఫుల్ పూసాయి. ఇది ఇందులోనే కానీ కలర్ మారింది ఎందుకో మరి. ఈ చెట్టులోది కొమ్మ కానీ కలర్ మారింది ఫుల్. ఇది శ్రీని చెట్టు, మల్లి చెట్టు. ఇది గనుపు చెట్టు అంటారు, కానీ పూలు చాలా పెద్ద పెద్దగా పూస్తాయి అన్నమాట, పొడవుగా. ఈ చెట్టు కూడా మొలిచింది, ఆవాల చెట్టు, చిన్న ఆవాల చెట్టు. వీటిలో ఉంటాయి ఆవాలు. చాలా చాలా కాయలు ఉన్నాయి. ఇది లింగాక్షరి అంటారు. ఇలా పూలు పూస్తుంటాయి అన్నమాట కొమ్మ దగ్గర. ఇక్కడ ఇలా మొగ్గు వస్తుంది ఇలా అన్నమాట. వీటిలో కలర్స్ ఉంటాయి అన్నమాట, రెడ్, పింక్, వైట్, ఆరెంజ్ అలా ఉంటాయి అన్నమాట. నాటు కనకాంబరం. చెరుకు చెట్టు కూడా పెట్టాడు మా నాన్న, బ్రౌన్ కలర్ చెరుకు. చాలా తీయగా ఉంటాయి. ఇలా ఉందండి మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్, కలర్ఫుల్గా ఫ్లవర్స్తో, ఫుల్ కలర్స్తో. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.